సాయిబాబా ఈ ఒక్క లీల చూకిన రోజు ఒక మూగజీవమం చేసిన ప్రార్థనను విని కాలం కూడా ఆగిపోయింది. అసలు ద్వారకామయిలో బాబా ఆ రోజు ఒక తుమ్మెదతో ఏం మాట్లాడారో తెలుసా? ఒక భక్తుడు తన తోటలో అత్యంత అరుదైన సుగంధభరితమైన ఒక పువ్వును బాబా కోసం ఎంతో భక్తితో పెంచాడు. ఆ పువ్వు వికసించిన రోజు దానిని బాబా పాదాల చెంత చేర్చాలని ఎంతో ఆశగా పట్టుకుని షిరిడీ బయలుదేరాడు. కాని దారిలో ఒక తుమ్మెద ఆ పువ్వు చుట్టూ తిరుగుతూ దానిపై వాలడానికి ప్రయత్నిస్తోంది. ఇది బాబా కోసం, దీనిని నువ్వు ఎంగిలి చేయకూడదు అని ఆ భక్తుడు దానిని అదిలించాడు. ఆశ్చర్యం! ఆ భక్తుడు షిరిడీ చేరుకుని బాబాకు ఆ పువ్వుని ఇవ్వబోగా బాబా దానిని తీసుకోకుండా వెనక్కి జరిగి ఆకలితో ఉన్న నా బిడ్డను దూరం చేసి ఈ పువ్వు నాకెందుకు తెచ్చావు నాయనా అని అడిగారు. సరిగ్గా అప్పుడు అదే తుమ్మెద ఇవురుకుంటూ వచ్చి బాబా భుజంపై వాలింది. ఆ తుమ్మెద రూపంలో ఉన్నది కూడా తానేనని, ప్రతి జీవి ఆకలి తన ఆకలేనని బాబా ఆ రోజు నిరూపించారు. ఆ భక్తుడు తన తప్పు తెలుసుకుని బాబాను సర్వభూతాలలోనూ చూడటం నేర్చుకున్నాడు. మీరు కోరుకున్నది ఆలస్యమైనా బాబా మీ వెంటే ఉన్నారని మీరు నమ్మితే కమెంట్లో ఓం సాయిరాం అని రాయండి.